హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే లలితా సహస్రనామ అమ్మవారి నామావళి గురించి అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ అంటే వచ్చింది. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న మన వాళ్ళందరికీ నా పేరున కృతజ్ఞతలండి. ఈరోజైతే ఈ లలితా సహస్రనామం చదివితే మనకి ఎన్ని అదృష్టాలు కలిసి వస్తాయో, ఎట్లా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి. మనకు మామూలుగా గ్రహ దోషాలన్నీ ఉంటాయి, చీడపీడలు పట్టుకుని మనకు కొంచెం నల్లతగా ఉంటాము, మనం ఏ పని సరిగా చేయలేకపోతూ ఉంటాము, ఎవరితోనూ బాగా ఇంట్రెస్ట్గా తెంపుగా మాట్లాడలేకపోతూ ఉంటాము, కొంచెం ఒక అనారోగ్య సమస్యలు అట్లా ఉన్నప్పుడు మనం ఆ అమ్మవారి నామంలో ఒక కలస నిండా నీళ్లు తీసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ అయితే వేసి పచ్చకర్పూరం కొంచెం వేసి ఆ తల్లి నామాలు చెయ్యి పెట్టుకుని లలితా సహస్రనామం శ్రద్ధగా చదివి ఆ నీళ్ళతో వాళ్ళకి స్నానం చేసినారంటే వాళ్ళకున్న గ్రహపీడలు, అనారోగ్య సమస్యలు, ఈతి బాధలు, అన్నీ తొలగిపోతాయండి. అటువంటి శక్తి ఈ లలితా సహస్రనామానికి అయితే ఉంది. అమృతం సముద్రంలో ఆ తల్లి కూర్చొని ఉంటుంది. ఆ తల్లిలో మనకి ఏదైనా విషయం మనకి ఎటువంటి విషయం అంటే మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండే విషయాలన్నీ కూడా మనకు సముద్రం మధ్యలో ఉండే ఆ తల్లిని చూసి లలితా సహస్రనామం చదివితే మన ఒంట్లో ఉండే ఈర్ష్య, ద్వేష, అసూయలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు చేతిలో వెన్న తీసుకుని పిల్లలు లేని వాళ్ళకైతే గొడ్రాలకి, ఇప్పుడు చాలా కాలం బిడ్డలు సంతానం లేని వాళ్ళకి ఆ తల్లి నామావళి చదువుకొని ఒక వెన్నను తీసుకుని ఆ వెన్నను మంత్రించి ఆ తల్లికి ఇచ్చినామంటే ఆ తల్లి కడుపు పండి సంతానం కలిగే యోగం కూడా ఆ తల్లి సహస్రనామాలకైతే ఉంటుంది. అంత పవర్ఫుల్ అయిన నామం అండి ఈ సహస్రనామాలు. మనం ఎవరైనా ఈ సహస్రనామాలతో చదివి వశపరుచుకోవచ్చు. అంత శక్తివంతమైన నామాలు. మన రాజులు, మన పైవాళ్ళు మనం చెప్పిన మాట వినకపోయినా, మనం ఏదైనా ఇబ్బందులు పడుతుంటా కూడా ఈ లలితా సహస్రనామం చదివితే ఖచ్చితంగా వాళ్ళు మనకైతే దాసులైతే అయిపోతారండి. శ్రద్ధతో ఈ లలితా సహస్రనామాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఆ తల్లి దయతో సకల కోరికలను నెరవేరుస్తుంది. ఈ నామాన్ని జపించేవాడికి కూడా పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద అధికారులు కూడా వసూలైపోతారు. వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు. ఈ సహస్రనామాలు ఎవరైతే భక్తితో ప్రతిరోజు పఠిస్తారో వాళ్ళ ముఖంలో అయితే ఆ సాక్షాత్ ఆ లలితాదేవి వచ్చి కూర్చుని ఉంటుంది. మనం ఆ లలిత సహస్రనామాలని చదివిన వాళ్ళని ఒక్కసారి దర్శించినా చాలు, మన పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ లలితా సహస్ర అంతేకాదండి, ఈ పారాయణ చేసే వాళ్ళపైన ఎవరైనా క్రూర దృష్టితో చూసినా, ఎవరైనా దుష్ట ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాలు తిరగగొట్టి ఆ తల్లి గణాలైన ప్రత్యంగిరాదేవి, వారాహీదేవి వీళ్ళందరూ ఆ లలితా సహస్రనామం చదివే భక్తులు మీరు ఎవరైనా దుష్ట ప్రయోగాలు చేసినా, కన్ను దృష్టి పెట్టినా చేసిన వాళ్ళని సంహరిస్తుంది. అంత శక్తివంతమైనది లలితా సహస్రనామం. ఈ స్తోత్రానికి మించింది ఇంక ఏదీ లేదనైతే నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. మనకి ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా నా పిల్లలకు కూడా నేను అమ్మవారిని తలుచుకోండి, లలితా సహస్రనామం చదువుకోండి, మీ కష్టాలన్నీ దూరమైపోతాయి అని అయితే నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. మీకు కూడా చెప్తున్నాను. నేను ఈ లలితా సహస్రనామం 15 సంవత్సరాలుగా చదువుకుంటున్నానండి. నాకు ఏదైనా మనసు కష్టం కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు నేను ఆ తల్లిని వేడుకుని ఆ తల్లి నామాలను అయితే జపించుకునేదాన్ని. నేను ఒక నామం జపించడం వల్ల నాకు ఈ గృహం అనేది కలిగింది. ఏదో ఒక గృహం, తనకంటూ సొంత గృహం అయితే ఆ తల్లి ఖచ్చితంగా ఇచ్చింది. అంతేకాదు నేను ఏది అనుకున్నా అది ఆ తల్లి నాకు 10 రెట్లు ఎక్కువగానే ఇచ్చిందే కానీ ఇవ్వకుండా మాత్రం నిలపలేదు. ఈ సహస్రనామ పూజల మీద ఎవరైనా క్రూర దృష్టితో చూసినా అలాంటి వాళ్ళు కాలభైరవుడు సంహరిస్తారు. వాళ్ళని సాక్షాత్తు వాళ్ళు గుడ్డివాడిని చేస్తారు. వాళ్ళకి అంత అష్ట కష్టాలు పెడతారు ఇటువంటి లలితా సహస్రనామం చదివే వాళ్ళ మీద క్రూర దృష్టితో చూస్తే. ఈ లలితా సహస్రనామం చదువుతో చూడు, వాళ్ళ ధనాన్ని ఎవరైనా అపహరించినా, ఆ దొంగల్ని ఎక్కడున్నా శివుడైతే వాళ్ళకు కఠిన శిక్ష అయితే విధిస్తాడు. ఈ నామం జపించే వాళ్ళతో ఎవరైనా సరే విద్యావాదానికి అంటే వాక్వాదంతో మాట్లాడినా వాళ్ళకి వెంటనే వాక్సమ్మనం చేస్తుంది ఆ పరమేశ్వరీ దేవి. అంత శక్తివంతమైనది ఈ లలితా సహస్రనామం. ఎవరైనా రాజు ఈ సహస్రనామాలతో శత్రుత్వాలు వహించిన ఆ తల్లి అయితే
వాళ్ళని శిక్షించే తీరుతుందండి. ఈ నామజపాన్ని ఎవరు భక్తితో 6 నెలలు వాళ్ళ ఇంట్లో చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి విడిచి వెళ్ళదండి. ఈ 6 నెలలు క్రమం తప్పకుండా లలితా సహస్రనామం చదివితే ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరీదేవి, ఆ మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి అయితే వచ్చి కూర్చుని ఉంటారు. నేను అనుభవించిన సంతోషాలు ఏంటంటే నా పిల్లలు బాగా చదువుకోవడం, ఫీజులు కట్టకుండా నాకు డబ్బులు ఆదా చేయడం, నేను కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా పిల్లలకి ఫ్రీ సీట్లు అనేవి వచ్చింది. నేను ఈ గడ్డు సమస్యల నుండి బయటపడినానండి. ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామం చదివితే పుణ్యఫలం ఇంత అనైతే చెప్పలేము. మరి ఆ తల్లిని మనం ఎన్నిసార్లు పూజించినా, ఎన్నిసార్లు కొలిపినా కనీసం ఒక్క నామం సహస్రనామం మొత్తం చదవలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అని ఫస్ట్ లలితా సహస్రనామంలో తొలి మంత్రం ఏమిటంటే ఓం శ్రీ మాత్రే నమః. ఆ ఒక్క నామాన్ని జపించినా చాలు ఆ తల్లి కరుణా కటాక్షాలు అయితే మన మీద ఎప్పుడూ ఉంటాయి. నేనైతే ఆ తల్లిని వేడుకుంటాను. ఆ తల్లి నేను బ్రతికున్నంత కాలం ఆ తల్లికి కృతజ్ఞతలా భావంగా చెప్పుకుంటూ మీరందరూ కూడా ఆ తల్లి అనుగ్రహం పొందాలి అనేసి వీడియో నచ్చిందంటే మరిన్ని మంచి వీడియోలతో అయితే ఆ తల్లి నా అనుభవంతో నేను మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ తోడు మీ అనుగ్రహం ఉంటే నాకు ఆ అమ్మ తోడు అయితే ఖచ్చితంగా ఉంది. ఆ అమ్మ తోడు వల్లనే మీ అనుగ్రహం అంతా కలిగి నేను ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోతో నన్ను ముందుకు నడిపించండి. మరిన్ని మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.